కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో డ్రైవర్లు, కండక్టర్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి. అటువంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఆర్టీసీ బస్సులో ఫుడ్ బోర్డు మీద ప్రయాణించొద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో ఆ బస్సు కండక్టర్ బస్సు నిలిపివేశారు. దాంతో అందులో ప్రయాణిస్తున్న మహిళలు ఆ మహిళా కండక్టర్ను దూషించడంతో మనస్తాపానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. భద్రాచలం డిపోకు చెందిన ఓ పల్లె వెలుగు బస్సు బూర్గంపాడులో నిండిపోయింది. మహిళా ప్రయాణికులను లోపలికి రావాలంటూ ఎంత చెప్పినా వినకపోవడంతో బస్సు అక్కడే నిలిపివేసింది. ఆ తర్వాత డిపో మేనేజర్ జోక్యంతో బస్సు బయలుదేరింది. నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రయాణికురాలి తరపు బంధువులు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ నగర బస్టాండ్లో బస్సులో సీటు కోసం ఓ మహిళ కిటికీలోంచి బ్యాగు వేయడంతో బస్సు కిటికీ అద్దం ధ్వంసమైంది. దాంతో కిటికీ అద్దం కోసం డ్రైవర్ డబ్బులు అడగడంతో వాగ్వాదం జరిగింది. తర్వాత బస్సును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు డ్రైవర్. అక్కడ పోలీసులు సముదాయించి డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో సమస్య తీరింది. మార్గమధ్యంలో ఆ మహిళ తన బంధువులకు ఫోన్ చేసి బస్టాండ్కు చేరుకోగానే ఆమె బంధువులు కండక్టర్ డ్రైవర్పై దుర్భాషలాడి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. మరోవైపు ఆర్టీసీ డ్రైవర్పై ఆటో డ్రైవర్లు దాడి చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగింది. కొత్తగూడెం నుంచి ఖమ్మం బయలుదేరిన పల్లె వెలుగు బస్సు పట్టణంలోని పోస్టాఫీస్ కూడలికి చేరుకుంది. అప్పటి వరకు స్థానిక సర్వీసు ఆటోల్లో వెళ్దామనుకున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సెక్కారు. అదే సమయంలో అక్కడున్న 4 ఆటో డ్రైవర్లు ఆవేశంతో బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడి చేశారు. అతనిపై నీళ్లు చల్లుతూ అసభ్య పదజాలంతో దూషించారు. కండక్టర్ సరస్వతి, ప్రయాణికులు, వాహనదారులు వారించే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు. అనంతరం డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.